This is Sholingur Yoga Narasimha Swami temple. One has to climb around 1700 steps to go to this temple. But these days they are operating cable car. So we have come for the darshan here. This is the Sholingur Yoga Narasimha Swami temple. How height is the temple we can see from here. See, 1700 steps one has to climb. Now there is a possibility of cable car, so we are trying to take a cable car now. This is Yoga Narasimha Swami temple, Sholingur, one of the 108 Divyadesas. Here we can see Garukmanta, the vehicle of Mahavishnu, Garukmanta, and here it is written Arulmegu Lakshmi Narasimha Swami temple, Sholingur, Ranipeta district, Tamil Nadu. So Garukmanta, the vehicle of Lord Vishnu. This is the place where from the ropeway starts. So here it is written rope car station. This is the starting point. Here we can see Yoga Narasimha Swami. And this is Anjaneya Swami temple. One has to climb around 450 steps. There is no cable car at this particular point. So one has to climb 450 steps to go to Anjaneya Swami temple. On the other side of Lakshmi Narasimha Swami temple. This is Anjaneya Swami temple, 450 steps. One has to climb. ఇక్కడ ఆంజనేయుడికి 4 చేతులు ఎందుకున్నాయంటే పూర్వకాలంలో ఇంద్రదుమ్న రాజు వడమదురైని పరిపాలిస్తున్నాడు. అతను అడవిలో వేటాడుతూ ఉండగా ఒకరోజు ఒక జింక రోడ్డు దాటింది. అతను అంటే గుంపులోంచి బయటకు వచ్చింది, చూశాడు, వెంటబడి అక్కడ ఒక గుంపు ఉందన్నమాట, జింకల గుంపు మంద. ఆ ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఇతడు వెంబడించిన ఆ జింకేమో అలసిపోయింది. ఇంకా అయిపోయింది, దగ్గరికి వచ్చేసాడు. నా అంతం వచ్చేసిందని పాపం బాధపడుతుంది. కళ్ళలో నీళ్లు నింపుకుని చూసింది ఇతని వైపు. ఆ సమయంలో ఒక ఆడజింక మగజింక ప్రాణం కోసం రాజును వేడుకుందిట. అవి కూడా ఉంటాయి కదా, ప్రేమతో చూస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ రకంగా రాజుగా తెలుసుకున్నాడు. ఇది వేటను మానేసిన రాజు హృదయాన్ని తాకింది. ఇంకా ఇంత ఇదిగా బతిమాలుతోంది కదా, అది దాని చూపుల్లో అర్థమైపోతోందని ఏం చేశాడు, ఒకసారి క్రూరత్వం అని చెప్పేసి వదిలేశాడు. ఇంద్రజిమ్నుడు కుంభోదరుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. ఒకసారి ఆ రాక్షసుని చంపడానికి రాజు సహాయం చేయడానికి ఇంద్రుడు అతనికి తన రథాన్ని వజ్రాయుధాన్ని ఇచ్చాడనమాట. ఇతర దేవతలు కూడా ఆ రాక్షసుని చంపడానికి తమ ఆయుధాలు ఇచ్చారు. యుద్ధం జరుగుతుంటే ఏమైంది, నరసింహుడు ఆంజనేయుడికి ఈ రాజుకు సహాయం చేయమని కోరాడు. భక్త హనుమంతుడు రాజుకు సహాయం చేయడానికి 4 చేతులను ధరించాడు. అతను అదే రూపంలో తన భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నాడు. రామావతారం ముగింపులో శ్రీరాముడు సాకేత ధామాన్ని బయలుదేరుతున్న అప్పుడు హనుమంతుడు ఆయనతో పాటు రావాలని కోరుకున్నాడు. మరొక వెర్షన్ ఏంటంటే షోలింగూరు వెళ్ళి సప్తరుచులను రాక్షసులు సృష్టించే ఆటంకం నుంచి రక్షింపమని ఆదేశించాడు. ఆ సమయంలో ఆయన హనుమంతుడికి శంఖం మరియు చక్రం ఇచ్చాడంట. మళ్ళీ అలాగే కాళ కీయ రాక్షసులను చంపడానికి నరసింహుడు హనుమంతుడికి శంఖం చక్రం ఇచ్చాడని కొందరు భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇలా ఆ తర్వాత నరసింహుడు భక్త హనుమంతుడి 4 చేతులతో ఈ ప్రదేశంలో ఉండి కలియుగం చివరి వరకు భక్తులను ఆశీర్వదించమని ఆదేశించాడంట. మరి
మానసిక వైకల్యం, నయం చేయలేని వ్యాధులు, మంత్ర విద్య యొక్క చెడు ప్రభావాల సమస్య నివారణ కోసం భక్తులు ఈ యోగ నరసింహస్వామికి మరి యోగ ఆంజనేయ స్వామికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే ఏమైనా అడ్డంకులు ఉన్నాయనుకో వివాహానికి అలా అడ్డంకులు, లేదా పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యలకి వంధ్యత్వం మరి ఇతర సమస్యల తొలగింపు కోసం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారండి. ఇది ఇక్కడ దీని ఆలయాల యొక్క చరిత్ర. ఇక్కడ కోనేరు తీర్థాల గురించి కూడా చాలా కథలు ఉన్నాయండి. మరి సందర్శించినప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్. సుకుమారి Z997. కీప్ వాచింగ్ మై ఛానల్.